హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఇద్దరు విద్వాంసులు అనే కథ చెప్పుకుందాం. సిక్కులకు మహాప్రవక్త అయినటువంటి గురునానక్ సంగీత ప్రియుడు. దేవుడి మీద ధ్యానం కుదరడానికి మధురమైన సంగీతమే మంచి సాధనం అని నమ్మినవాడు. అందువల్ల నానక్ భక్తిభరితమైన జ్ఞానం చేసి తరుణోపాయం పొందాలని, తద్వారా మోక్షాన్ని, ముక్తి మార్గాన్ని పొందాలని నిశ్చయించుకున్నాడు. తన మత ప్రచారం కోసం గురునానక్ ప్రతిరోజు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి వస్తుండేవాడు. ఈ సంచారంలో ఆయనకు సంగీతం వినిపించడానికని భాయ్ మార్దానా అనే ఒక గొప్ప విద్వాంసుడు ఎప్పుడూ ఆయనకు తోడుగా ఉండేవాడు. భాయ్ మార్దానా ఎంతో చక్కగా భక్తి కీర్తనలను పాడి వినేవారికి తన్మయతను అందించేవాడు. గురునానక్ ఏర్పరిచిన ఈ సంప్రదాయాన్ని సిక్కు గురువులందరూ తూచా తప్పకుండా అనుసరిస్తూ వచ్చారు. గురువులలో 5వ వాడైన అర్జున్ దేవ్ తరంలో ఆయన వద్ద శాంత, బల్వంత అనే ఇద్దరు అద్భుతమైన విద్వాంసులు ఉండేవారు. వారిద్దరూ అన్నదమ్ములు కూడా. ఈ ఇద్దరు చాలా కాలం పాటు వారి గానమాధుర్యంతో గురుదేవుడైన అర్జున్ దేవును భక్తులందరినీ మెప్పించి చాలా ఎక్కువ ఆదరణ పొందారు. ఇలా ఉండగా కొంతకాలానికి విద్వాంసులైన శాంత, బల్వంతులకు పెళ్ళాడుదామని ఆశ పుట్టింది. పెళ్లి చేసుకోవడం అంటే మాటలా? దానికి బోలెడంత డబ్బు కావాలి. సరే, సోదరులిద్దరూ ఒకనాడు గురువు వద్దకు వెళ్ళి వారి కోరికను వెల్లడించారు. తమకు ధన సహాయం చేయమని కోరారు. ఆ మాట విని అర్జున్ దేవ్ చాలా సంతోషించాడు. ఇంతకంటే నాకు కావాల్సిందేముంది? మీకు అవసరమైన సహాయం నేను తప్పకుండా చేస్తాను. ఎంత ధనం కావాలో చెప్పండి అన్నాడు గురుదేవ్. అందుమీదట వారిద్దరూ కూడబలుక్కొని, గురూజీ, ఈరోజు సాయంకాలం భజన సమయంలో భక్తులు అర్పించే ధనం మాకిస్తే సరిపోతుంది అన్నారు. వారి కోరిక ప్రకారం ఆనాటి సాయంత్రం భక్తుల వల్ల పోగైన కానుకలను గురుదేవ్ వారికిచ్చాడు. కాని చూడగా ఆ రోజు పోగైన ధనం చాలా కొద్దిగా ఉంది. ఈ గురుదేవ్ కావాలనే ఇలా చేసి ఉంటాడు. ముందుగా ఏదో ఏర్పాటు చేయడం వల్లే ఇవాళ ఇంత తక్కువ ధనం పోగైంది. లేకపోతే ఏమిటి అని అపోహపడి వారిద్దరూ చిరబురలాడుతూ భజన కోట నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆ మరనాడు మామూలు వేళకు శాంత, బల్వంతులు భజనకు రాలేదు. అయితే అర్జున్ దేవ్ వారికి కబురు పంపాడు రమ్మని. ససేమిరా రాము అన్నారు వాళ్ళు. అలా అని ఊరుకోలేదు. మేము చేసే మధురగానం వల్లనే భజనకు ఇంతమంది జనం వస్తున్నారు. మా వల్లనే గురువుకు ఖ్యాతి వస్తుంది. ఇప్పుడే కాదు, మొట్టమొదటి సిక్కు గురువైన గురునానక్ కూడా తన సంగీత విద్వాంసుడైన భార్ మార్ధవ్ వల్లనే యశస్సుని ఆర్జించాడు అన్నారు. ఈ ప్రసంగానికి అర్జున్ దేవ్ చాలా బాధపడ్డాడు. వెంటనే తనే స్వయంగా శాంత, బల్వంతుల ఇంటికి వెళ్ళి మరీ పిలిచాడు. కానీ వాళ్ళు ఏమాత్రం జాలి దయ లేకుండా గురువుకు కూడా అదే సమాధానం ఇచ్చారు. మహామహుడైన గురునానక్ను కించపరుస్తూ మాట్లాడడంతో ఆ సోదరులిద్దరి మీద అర్జున్ దేవ్కు విపరీతమైన కోపం వచ్చింది. దేవుని స్తుతించడానికి వినియోగించని మీ సంగీత విద్య మీకు పనికి రాకుండా పోవుగాక అని శపించి వేశాడు. గురుదేవుని వాక్శుద్ధి వల్ల ఆ రోజు నుంచి ఆ సోదరులకు నాలుకలు స్వాధీనం తప్పాయి. వాళ్ళు యాతన పడ్డారు. తిండి నోట్లోకి పోవడం కూడా కష్టమైపోయింది. అక్కడ అర్జున్ దేవ్ భజనకు వచ్చిన వారందరితో నిశ్చల భక్తితో దైవ ప్రార్థన చేయండి, మీ మీ ఇష్టమైన వాద్యాలు చేత పట్టుకొని కీర్తనలు పాడండి అని ఆదేశించాడు. ఆ మాటలతో అక్కడ సమావేశమైన అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాద్యాన్ని తీసుకొని గొంతెత్తి భగవన్నామ స్మరణ ప్రారంభించారు. గురుదేవ్ చెప్పినట్టుగానే అక్కడ సంగీతం ఏమీ చేతకాని వాడు సైతం ఎంతో అద్భుతంగా అనుభవజ్ఞుడిలాగా పాడగలిగాడు. ఎప్పుడు చూసి ఎరగని వాద్యాలు కూడా వారు ఎంతో చక్కగా వాయించగలిగారు. ఇది జరిగిన కొంతకాలానికి శాంత, బల్వంతులిద్దరూ తాము చేసిన తప్పుని స్వయంగా తెలుసుకున్నారు. గురుదేవునికి ఎదుటపడడానికి మొహం చెల్లక స్నేహితుల ద్వారా క్షమాపణ చెప్పుకున్నారు. అందుకు గురుదేవుడు ఒక్కసారిగా ఉగ్రుడయ్యాడు.
భగవంతుడు ప్రసాదించిన కంఠమాధుర్యాన్ని భగవంతుని కోసం పాడే గీతాలకు వినియోగించడానికి నిరాకరించిన వాళ్ళకి అసలు క్షమాపణ ఏమిటి? ఇటు పైన ఈ విషయంలో నాతో మాట్లాడడానికి ఎవరైనా వస్తే అలాంటి వారి ముఖానికి మసి పూసి గాడిదని ఎక్కించి వాళ్ళని ఊరంతా ఊరేగింపు వేయిస్తాను అన్నాడు. అర్జున్ దేవ్ ఇలా అనేసరికి ఎవ్వరూ ఆయన ఎదుటకు వెళ్ళలేకపోయారు. అందరికీ ఎంతగానో భయం వేసింది. ఏమీ లాభం లేదని తెలియగానే శాంతా బల్వంతులు ఇద్దరూ కలిసి లాహోర్ వెళ్ళారు. అక్కడ లాధాజీ అనే ఒక గొప్ప మహానుభావుడి శరణుజొచ్చారు. లాధాజీ ఆ గ్రామంలో పేరు పొందిన పరోపకారి. పరోపకారం కోసం ఎంత గొప్ప త్యాగాన్నైనా ఎదురుమాట మాట్లాడకుండా చేసే పుణ్యాత్ముడు. ఈ సోదరులు ఇద్దరూ వెళ్ళి గురువు దగ్గర తమకు కలిగిన పరాభవం గురించి చెప్పగానే లాధాజీకి వీరి మీద విపరీతమైన కరుణ కలిగింది. సరే, మీరు వెళ్ళండి, ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, మీరేం భయపడకండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించి వేశాడు. వాళ్ళు వెళ్ళగానే లాధాజీ ముఖమంతా మసిపూసుకొని గాడిదనెక్కి ఊరేగుతూ అర్జున్ దేవ్ వద్దకు బయలుదేరాడు. లాధాజీ అమృత్సర్కి చేరుకునేసరికల్లా గొప్ప కోలాహలం ప్రారంభమైంది. పురుషులు, స్త్రీలు, పిల్లలు గుంపులు గుంపులుగా చేరి పెద్ద పెద్దగా గోలలు, అరుపులు చేయసాగారు. ఏంటబ్బా ఈ హడావిడి అని లాదాజీ కనుక్కోగా ఆ వేషంతో వచ్చిన లాదాజీని చూసి అందరూ ఆశ్చర్యపోయినట్టు తెలియవచ్చింది. వీధులలో తిరుగుతున్న ఈ మహానుభావుణ్ణి ఈ రూపంలో చూడగానే ప్రజలు విస్మయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గురుదేవుడైన అర్జున్ దేవ్తో జరిగిన సంగతి అంతా చెప్పారు. అందరితో పాటు అర్జున్ దేవ్కు కూడా విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. బాయ్ ఎందుకు ఇలా చేశాడో ఆయనకి ఏమాత్రం అర్థం కాలేదు. బాయ్ లాదాజీ కనపరిచిన పరోపకార బుద్ధికి ఆయన ఎంతగానో సంతోషించాడు. ఆ తర్వాత బాయ్ లాదాజీని పిలిపించి మాట్లాడాడు. అప్పుడు లాదాజీ శాంతా బల్వంతులిద్దరి గురించి చెప్పి వారిద్దరిని క్షమించమని కోరాడు. అనంతరం అర్జున్ దేవ్ ఆయన చెప్పిన మాటకి ఒప్పుకున్నాడు. తన దర్బారులో బాయ్ లాదాజీకి సకల సమస్తమైన మర్యాదలు చేశాడు. శాంతా బల్వంతులను కూడా క్షమించి లాదాజీని సంతోషపెట్టాడు. ఆ సమయంలో కేవలం మీ మొహం చూసే వీరిద్దరిని క్షమిస్తున్నా అని లాదాజీ చెప్పడంతో వీరిద్దరితో పాటు లాదాజీ కూడా ఎంతో సంతోషపడ్డాడు. ఆనాటి నుంచి శాంతా బల్వంతులు బుద్ధి తెచ్చుకొని వారి సంగీత ప్రజ్ఞను కేవలం దైవ సంకీర్తన కోసం మాత్రమే వినియోగించారు. వారి జీవితం ధన్యమైంది. నాటి నుంచి మహానుభావుడైన లాదాజీకి లాదా పరోపకారి అనే బిరుదు సార్థకమై నిలిచింది. శాంత బల్వంతులలో గొప్ప పరివర్తన కలిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.